30,000 జాబ్స్ రానున్న 90 రోజుల్లో భర్తీ. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ. జాబ్ క్యాలెండర్ను అనుసరించే నియామకాలు. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెల చివరికల్లా సర్పంచ్ ఎన్నికలు. గడువులోగా రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ను కోరిన సీఎం. స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. డెడ్లైన్ ఆగస్టు 2. కాళేశ్వరం నీటిని ప్రాజెక్టుల్లోకి ఎత్తిపోయాలి, లేకుంటే 50,000 మంది రైతులతో వెళ్లి మోటార్లను ఆన్ చేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేల కోట్లు దోచేసి మాపై నిందలా. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదముంది. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయే ఛాన్స్. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు త్వరలో ఎత్తిపోతా. మంత్రి ఉత్తమ్. తెలంగాణ బడ్జెట్పై నేడు చర్చ. ఉభయ సభల్లోనూ ఒక్కరోజుకే పరిమితం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు డౌటే. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించండి. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. భూ పట్టాదారులు @70 లక్షలు. పెరిగిన భూ హక్కుదారులు. రైతు బంధు, రైతు బీమాలతో మార్పు. తగ్గుతున్న సగటు హోల్డింగ్. తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి. భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం. ప్రజాభిప్రాయం, అఖిలపక్ష సూచనలకు ప్రభుత్వం ఆహ్వానం. పబ్లిక్ డొమైన్లోకి యాక్ట్ డ్రాఫ్ట్. ప్రజాభిప్రాయంతోనే సమగ్ర చట్టం. ధరణిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కొత్త డిఎస్సి టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉపాధ్యాయ దినోత్సవం రోజున అందజేత. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ఆగస్టు 15 తర్వాతే కేబినెట్ విస్తరణ. డిప్యూటీ స్పీకర్, పీసీసీ నియామకం, నామినేటెడ్ పోస్టులు అప్పుడే. శ్రావణ మాసంలోనే అన్నీ కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్. కాంగ్రెస్ది అసత్య ప్రచారం. కేంద్ర బడ్జెట్లో సమపాలలో కేటాయింపులు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఘనంగా ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం. భారత బృందానికి పతాకదారులుగా పీవీ సింధు, శరత్ కమల్. నేడు 7 ఈవెంట్లలో బరిలోకి భారత అథ్లెట్లు.